శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మనము మే నెలలో కనుక మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మిథున రాశికి కనుక చూసుకున్నట్టయితే, ఈ మిథున రాశి వారికి మే 1వ తారీఖున కొద్దిగా స్థానచలనం ఏర్పడేటువంటిది ఉంది. ఆప్త మిత్రులతో, బంధువులతో కొన్ని విరోధాలు రావడము, అనారోగ్య పరిస్థితి, అనుకోని విధంగా ధన నష్టం కలగడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కొంచెం ఈ మిథున రాశి వారికి 12వ ఇంటికి గురువు వస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఇక ఈ మిథున రాశి వారికి మే నెల 1వ వారం కనుక చూసుకున్నట్టయితే మనోవిచారము, అనుకోని ఆపదలు రావడము, బంధువులతో కానీ మిత్రులతో కానీ కొద్దిగా మనస్పర్ధలు రావడము, చేసే వృత్తిలో చిక్కులు రావడము, అనవసరమైన ప్రయాణాలు చేయడము, ఏ కార్యక్రమం చేద్దామనుకున్నా ప్రతిదానికి వ్యతిరేక ఫలితం రావడం అనేటువంటిది ఈ మే నెలలో 1వ వారంలో మిథున రాశి వారికి ఉంటుంది. ఇక 2వ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి అనారోగ్య పరిస్థితి, కొద్దిగా ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది. వృధా ప్రయాణాలు చేస్తారు కదా, దానివల్ల ప్రకృతి సంబంధమైనటువంటి వ్యాధులు రావడం వల్ల దానివల్ల అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. వృధా సంచారము, ఏదో ఎండలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంట్లో స్థిమితంగా ఉండకుండా వృధా సంచారాలు చేస్తూ ఉంటారు. అనవసరమైన ప్రయాణాలు అంటారు. దానివల్ల ఆరోగ్య నష్టము, పైగా ధన నష్టము. అంతేకాకుండా మనోవ్యాకులత, డబ్బు పోయింది కదా, ఏదో ఒక నష్టం జరిగిందనేటువంటి దాని చేత మనోవ్యాకులత, అంటే ఎప్పుడు మనస్సులో బాధపడుతూ ఉండడం జరుగుతుంది. వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఈ మే నెలలో ఈ మిథున రాశి వారికి ఎదుగుదల, అంటే డెవలప్మెంట్ అనేటువంటిది సరిగ్గా ఉండదు. కాబట్టి వీరు ఈ 2వ వారంలో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనవసరమైన డాంబికాలకు పోకుండా ఉన్న దాంట్లో సర్దుకొని కనుక ఉన్నట్టయితే ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి ఆస్కారం ఉంది. ఇక 3వ వారం ఈ మిథున రాశి వారికి మే నెలలో కనుక 3వ వారంలో కనుక చూసినట్టయితే శుభకార్యాలు చేయడం అనేటువంటి ఒక యోగం ఉంది. ఆ శుభకార్యాలు చేయడం వల్ల తన వంతుగా కొంత డబ్బు కూడా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. అనవసర ప్రయాణాలు చేయడము, దుష్ట సహవాసం చేయడము, ఎవరో పరిచయం కావడము, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేటువంటి ఒక విచారణ లేకుండా దుష్ట సహవాసం చేయడము, దానివల్ల అనుకోని మాటలు పడడము, ఆ మాటలు పడడం వల్ల మనస్సు స్థిమితంగా లేకపోవడము ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కానీ చేసే కార్యక్రమాలలో కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సి వస్తుంది మిథున రాశి వారు ఈ మే నెలలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే అప్పుడు కూడా అనారోగ్య పరిస్థితే ఉంటుంది. అనుకోని సంఘటనలు ఏవో జరగబోతూ ఉన్నాయి మే నెలలో మిథున రాశి వారికి. ఉద్యోగంలో చిక్కులు వస్తాయి, అనుకోని సంఘటనలు, చిక్కులు, అనారోగ్య పరిస్థితి ఈ మిథున రాశి వారిని కృంగదీస్తుంటాయి. దానివల్ల మానసికమైన ఒక బాధ ఎక్కువగా ఉంటుంది. ఏ కార్యం చేతామని ముందుకు అడిగేసినా ప్రతి కార్యంలో ఆటంకాలే ఏర్పడుతూ ఉంటాయి. మరి ఇవన్నీ ఉన్నాయి. ఈ నెలలో ఏ వారం కూడా శుభంగా లేదు. ఎలా అంటే దానికి ఒక చిన్న రెమెడీ. మీరు కనుక ప్రతిరోజు ఒక్కసారి మనస్ఫూర్తిగా లలితా సహస్రనామ పారాయణం కనుక చేసినట్టయితే ఈ కష్టాల వల్ల కొంతవరకు గట్టెక్కడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే సర్వ కష్టాలను దిగమింగి మనకు శుభాన్ని కలగజేసేటువంటి ఒక తల్లి ఆ లలితా త్రిపుర సుందరి దేవే. కాబట్టి మనకు వచ్చిన ఒక కష్టాలని ఆమెకు చెప్పుకొని ఒక్కసారి ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఆ అమ్మవారి కూర్చొని మనసారా అమ్మకు నమస్కారం చేసి లలితా సహస్రనామ పారాయణం గనక ప్రతిరోజు ఒకసారి చేయడం గనక అలవాటు చేసుకున్నట్టయితే
ఈ ఆర్థిక పరిస్థితులైన సంబంధాలు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ అన్నీ కూడా సమసిపోయి ఈ మే నెలలో మిథున రాశి వారికి కొంత ఫలితం, శుభ ఫలితం కూడా కలగడానికి ఆస్కారం ఉంది. మీరు ప్రతిరోజు కూడా ఒక్కసారి లలితా సహస్రనామ పారాయణం చేయండి. అందులో రోగబాధ నిర్మూలన నామాలున్నాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి ఒక నామాలున్నాయి, మనకు అభివృద్ధి కలగజేసేటువంటి ఒక నామాలు కూడా అమ్మల దాంట్లో నామాలలో ఉన్నాయి. కాబట్టి వాటిని ఒక్కసారి ప్రతిరోజు ఆ లలితా సహస్రనామాలు చదివినట్టయితే మిథున రాశి వారికి శుభ ఫలితాలు కలిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి సంతోషంగా మీరు ప్రతిరోజు లలితా పారాయణం చేసి ఆ అమ్మ యొక్క అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలను పొందండి. ఇది శుభం.